వైఎస్ఆర్ మరణం, జగన్ సంతకాల సేకరణ వాస్తవమే. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఈ వివరాలు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వైఎస్ఆర్ మరణం, సంతకాల సేకరణ అనేది ఇప్పుడు తాజాగా మీడియాలో కావచ్చు, చర్చ కూడా వచ్చినాయి. అవి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక్క ట్వీట్ ఏదైతే వైఎస్ షర్మిల మొన్న ఒక ట్వీట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు 23 సంవత్సరాలు అదేదని చెప్పేసి ఆవిడ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికారేశారు. ఆ విషయం ప్రక్కన పెడితే, ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డేనా అని చెప్పేసి ఆవిడ అనేక రకాలైన ప్రశ్నలు సంధించారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అదే రోజు బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొంత రోధించారు. ఆయన రోధించడానికి గల కారణం ఏంటి అంటే, అచ్చెన్నాయుడు గారు కూడా అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదే బొత్స సత్యనారాయణ గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఇదే రాజశేఖర్ రెడ్డి మరణానికి ముందు, మరణం తర్వాత అదే క్యాబినెట్లో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుంపటి పెడతానన్నా సరే ఎక్కడికి బొత్స సత్యనారాయణ వెళ్ళలేదు. ఆ సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్, జగన్మోహన్ రెడ్డిని కానీ విజయమ్మని కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు గట్టిగా ఆయన ఏంటి, ఆయనతో పాటు ధర్మాన అంత దాకెందుకు, ఇప్పుడు చాలామంది ఉన్నారులేండి, వాళ్ళందరూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉండి ఆ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మాకు వ్యక్తి కాదు, మాకు పార్టీయే ముఖ్యం అనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇక ఆ కుటుంబ సభ్యులను సైతం మాట అనడానికి కూడా వెనకాళ్ళ పార్టీని అంత బొత్స వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని. అందుకు దానికి ప్రత్యక్ష ఉదాహరణ బొత్స సత్యనారాయణ. ఎందుకంటే బొత్స సత్యనారాయణ విజయమ్మని, జగన్ని గట్టిగా తిట్టాడు అనే సంగతి అందరికి తెలిసింది అప్పుడు. ఆ తర్వాత మరలా వచ్చి జగన్ పంచనే చేరాడు ఈ బొత్స సత్యనారాయణ. ఇది ఇలా ఉంటే మరి ఆ రోజున ఈ రకంగా చేశారు బొత్స మీరు అని చెప్పేసి ఆయన గట్టిగా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడో మీరు మాట్లాడలేదా అని. సో ఇప్పుడు అదే అటు చేసి ఇటు చేసి ఇబ్బంది ఎవరికి వచ్చింది? బొత్సకి. బొత్స ఏం చేశాడు, మొన్న కొంత ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు ఎమోషనల్ అయ్యాడంటే, నేను రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి అత్యంత సన్నిహితుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ఎమోషన్లను సైతం ప్రక్కన పెట్టేసి లాగా పదవి అంత ఇదిగా పనిచేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెనకాడకుండా మాట్లాడే పరిస్థితికి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవం అసలు రాకుండానే ఆ మరణానంతరం ఆయన సంతకాల సేకరణ చేశారు అని అప్పటి నుంచి వస్తూ